ఈరోజు ఎలాగైపోయిందంటే 2 రకాల క్రైస్తవత్వం అయిపోయింది. ఒకటి, అసలు క్రిస్మస్ అంటే పండగ. క్రిస్మస్ అంతా నాకు కొత్త బట్టలు, నాకు తిండి, నా ఇల్లు శుభ్రత, నా ఇల్లు వైట్ వాష్. అదొక ట్రెడిషన్ అయిపోయింది. ఇల్లు సున్నం కొట్టేది ఎప్పుడంట? సంవత్సరానికి క్రిస్మస్ వస్తే. సో క్రిస్మస్ సాకులు ఇంట్లో మొత్తం బిల్లులు చినిగిపోతాయంట. సున్నాలు కొట్టాలి, కట్టెలు మార్చాలి, అవి చెయ్యాలి, ఈ చెయ్యాలి. ఆ పనుల్లోనే మమ్మరంగా ఉంటారు, క్రీస్తుని మర్చిపోతారు. లెట్ ఇట్ నాట్ బి ఈ కాబోతు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు మర్చిపోయాడని రానవద్దు. దేవుని గుర్తెరగండి, ఆయనను కలిగి ఉండండి. అనేక సార్లు క్రిస్మస్లో క్రీస్తుని మర్చిపోతాం. జాగ్రత్త, క్రీస్తుని మర్చిపోద్దు క్రిస్మస్లో. ఎందుకంటే ఆరాధించేది ఆయన్నే, ఘనపరిచేది ఆయన్నే, మహిమపరిచేది ఆయన్నే. ఆయన లేకుండా మనం చేసేది ఏం చేసినా వేస్టే. చూసి కొన్నిసార్లు పుట్టినరోజున బిడ్డని బాధపరుస్తారు. అందరూ వాళ్ళ సొంత వాళ్ళతో ముమ్మరంగా ఉంటారు.